మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఒంగోలు సుమన్ టీవీ. ఇప్పుడు మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఎన్నికలు జరిగాయి కదా, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపైన పబ్లిక్ టాక్ తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. నమస్తే అండి. నమస్కారం. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారండి? మాకు జగన్ వస్తారు అనుకుంటున్నాం. జగన్ వస్తారని. ఎందుకండి జగన్ ఎందుకు వస్తారని? జగన్ అంటే మాకు చాలా అమ్మఒడి పడుతుంది, పైగా మాకు 45 ఏళ్ళ డబ్బులు పడుతున్నాయి మా భార్యకి. మళ్ళీ అబ్బాయికి అయినా కానీ ఇప్పుడు చదువుకు అతనే, మాకు మేమేం పెట్టట్లేదు. పైగా మాకు ఆటో వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నాయి మా వారికి. అన్నీ ఇప్పుడు మాకేమో ఇబ్బంది లేదు. మాకు జగన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కొంతమంది మేము బెట్లు కూడా కట్టారు మా కుర్రోళ్ళు, దాంట్లో మేము కూడా కొద్ది గొప్ప ఉన్నాం. అలా బెట్లు కట్టొచ్చండి. సరే, ఇక్కడ మాకేందంటే అది ఉద్రేకమైంది, అది ఇంకేం లేదు. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాడు, అది తెలిసి తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం. ఎందుకనండి తెలుగుదేశం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అంటే మన ఒంగోలు డెవలప్మెంట్ జనార్దన్, దామచర్ల జనార్దన్ బాగానే చేసాడు. కాడ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వలేం మాకు ఎంతవరకు. పోయినసారి డబ్బులు కట్టాం, ఇల్లు రాలా. ఈసారి మళ్ళా అతనికి వేసాం ఓటు. అంటే టీడీపీ వస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నారు. ఊరు డెవలప్ అయిందండి, కొత్తపట్నం డెవలప్ అయింది, ఈత పక్కలు డెవలప్ అయింది, చాలా ఊర్లకు బిజ్జీలు పడ్డాయి. తెలుగుదేశం వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది డెవలప్మెంట్ జరగాలంటే తెలుగుదేశం వస్తుందండి, అందుకోసమే తెలుగుదేశం. అవును, తెలుస్తుంది తెలుగుదేశం. చెప్పలేము, ఏదో చెప్పలేము, ఏ పార్టీ వచ్చిందో చెప్పలేము, మాకే అర్థం కాల. ఎందుకనండి అలా? ఎందుకంటే రెండు మామూలు పోటాపోటీగా ఉన్నాయి. రెండు పోటాపోటీగా ఉన్నాయి, ఏది వస్తుందో చెప్పలేము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము వైసీపీ వస్తుంది అనుకుంటాం. ఎందుకనండి వైసీపీ ఎందుకే వస్తుంది? అంటే మాకు బాగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మాకు ఆటో డబ్బులు పడ్డాయి, మాకు ఫ్లాట్లు ఇచ్చాడు, మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసాడు. మా వరకు మేము ఓటు వేసాము, మేము ఎవరు వస్తారో మనం చెప్పలేము. మేమైతే వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారండి? అది మాకేం తెలుసమ్మా. మీరేం అనుకోవట్లేదండి? అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉంటుంది అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు వస్తే బాగుంటది, వాళ్ళు వస్తే, అలా మీరేమి అనుకుంటున్నారు? ఫ్యాన్ వస్తే బాగుంది. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చాం. ఎలక్షన్స్ జరిగాయి కదండి, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు సార్? నేను అనుకుంటున్నా 190% తెలుగుదేశం రావచ్చు అనుకుంటున్నాను. తెలుగుదేశమే రావచ్చు. ఎందుకనండి? ఈసారి రాకపోతే లైఫ్ లో రాలేదని అనుకుంటున్నాం. లైఫ్ లో ఇదే వయసు అయిపోతుంది, ఇక రాలేదు. చంద్రబాబు నాయుడు ఈ నుండి నడిపిస్తేనే అనుకోవటం 190% రావాలి. ఈ ట్రిప్ లో రాకపోతే ఇంకా రాలేదు, అసలు రాలేదు, లైఫ్ లో రాలేదు. ఈ ట్రిప్ లో రాకపోతే అదమ్మా సంగతి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? ఎవరు గెలిచారు? వైసీపీ గెలిచారు. వైసీపీ. ఎందుకని వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఓకే, అన్ని పథకాలు అంటే ఏమేమి ఇస్తారు? అమ్మఒడి, చేయూత, మళ్ళీ కొత్తగా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఓకే, మీకేమో వచ్చాయి? వాటిలో మీరేం లబ్ధి పొందారండి? వాహన మిత్ర. వాహన మిత్ర ఒకటేనా? పిల్లవాడికి అమ్మఒడి. అమ్మఒడి. ఇంకా మా జగన్ అన్నే రావాలి. జగన్ అన్నే రావాలి. ఎందుకు జగన్ అన్నే వస్తే మళ్ళీ ఈ బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి? మాకు జగన్ అన్నే కావాలి, ఆయనే రావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదండి, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మేము చాలా వరకు ఫ్యాన్ వచ్చింది అనుకుంటున్నాం. ఫ్యాన్ వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకండి? అంటే మంచి పనులు చేసాడు కాబట్టి, అన్ని మహిళలకు పెట్టాడు, పిల్లలకి అమ్మఒడని అటువంటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఫ్యానే వచ్చింది అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని అనుకుంటున్నాం. మేము వస్తే ఇంకా మంచిదని కూడా మేము అనుకుంటున్నాం. మాకు చాలా అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే. ఎందుకంటే మా పిల్లలు పిల్లలకి కాలేజీకి ఫీజులు కానీ అసలు మంచి పనులు, అమ్మఒడి ఇవన్నీ పెట్టాడు కాబట్టి మేము చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని అనుకుంటున్నాం. అవును, మా పిల్లలు ఇప్పుడు ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీకి వెళ్తున్నాడు. ఒక అబ్బాయి ఏమో 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది.
అవన్నీ మాకు మంచి పనులు చేశాడు కాబట్టి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. దేవుడు ఏమి ఎలక్షన్స్ జరిగాయి కదండి, ఆ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఆటోలకి జనం ఎక్కేవాళ్ళు లేక మేము ఏడుస్తున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరు గెలుస్తారని, ఎవరు గెలిచినా ఏముంది, ప్రజల క్షేమం కోరుకునే ప్రతి ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి బాగుంటది కదా. ఓకే, బాగుండేది కదా, అదే ఎవరైతే బాగుంటదని మీరు అనుకుంటున్నారు అంటున్నారు. ఎవరు వస్తే ప్రజల అభిప్రాయం నా ఒక్కడిది కాదు కదా. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారండి? జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకనండి? ఆయన చేసిన పథకాలు కానీ, మంచి పనులు కానీ, అమ్మఒడి కానీ, పిల్లల చదువులు కానీ, ముసలికి పథకాలు కానీ, అన్ని సంవత్సరం ఒకటి కూడా చెప్పినవి మొత్తం చేశాడు. ఒకటి కూడా మిస్ అవ్వాలి. ఆ నమ్మకం మీద ఆయనకి రుణపడి ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అతనికి ఓటేస్తారు. అతనే గెలుస్తాడని నమ్మకం ఉంది. పైపెచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా ఎదిగి పైకి వచ్చినాడు కాబట్టి అతనే గెలుస్తాడన్న నమ్మకం ఉంది.